మంగళి విషయంలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వం గానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ గానీ ఏం చేస్తుంది? దీన్ని ఎందుకు కొలిక్కి తీసుకొస్తలేదు? దాదాపు 3-4 నెలలు అవుతుంది ఇది కొనసాగుకుంటా. అదే మంగళి ప్లేస్ లో నేనైనా మీరైనా ఉంటే పరిస్థితి ఎలా ఉండేది? ఇప్పుడు ఫస్ట్ మంగ్లీ తప్పు చేయలేదు అంటే ప్రూఫ్ ఏముంది? మంగ్లీ తప్పు చేసింది కాబట్టి బయటికి రావట్లేదు. మేడిపల్లి స్టార్ జస్ట్ ఒక మాట అన్నందుకే 24 hours కాకముందుకే పిఎస్ లేచి పొట్టు కొట్టించినావు. మరి ఇప్పుడు 1000 మంది బయటకు వచ్చి నేను తిడుతున్నారు కదా, ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు బెంగళూరులో పోయి దాచుకున్నావు? నీకు సంబంధం లేని విషయంలో నన్ను ఇలా అవుతున్నారు, నా చెల్లెల్ని అవుతున్నారు, నా తమ్ముళ్ళు అవుతున్నారు, నా ఫ్యామిలీలో అవుతున్నావు అంటున్నావు కదా. మరి ఇన్ని కుటుంబాలు నువ్వు ఒక బంజారా బిడ్డవని పేరు చెప్పుకొని నువ్వు బయటకు లాగినావు కదా. నీకు ఇలా సపోర్టే లేదు, నీకు అసలు సంబంధమే లేదు. బయటికి రా, ప్రతి మీడియా ఛానల్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎవరైతే నేను చీట్ చేసిరో వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసిందాక ప్రతి మీడియా ఛానల్ ప్రతి ఒక్క మనుషులకి సపోర్ట్ ఉంటారు. నువ్వు అదే వదిలిపెట్టి బెంగళూరులోకి ఎందుకు పోయినావు? ఏం అవసరానికి పోయినావు? నువ్వు తప్పు చేసినావు కదా. నీకు సంబంధం లేని విషయంలో లాగినప్పుడు సంబంధం లేని విషయంలో నన్ను ఎందుకు లాగుతున్నారు, నేను కూడా బాధితుల పక్షాన్ని వస్తా పోరాటం అని చెప్పేసి నువ్వు బయటికి రా. వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే మళ్ళీ అది కూడా నువ్వు కులం పేరు చెప్పుకొని మింగినావు కదా. వేరే వాళ్ళని చీట్ చేయలేదు. 9 మంది చచ్చిపోవడానికి కారణమైనావు. మరి ఆ బతుకునేది ఒక బతుకు అంటారా? దేనికి? దానివల్ల వచ్చే డబ్బులతో ఏం ఉపయోగం ఉంది? తీసుకెళ్ళి నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని విల్లాలు సంపాదించినా, ఎంత గొప్ప కార్లు కొన్నా 6 గజాల భూమిలో పందునే వేసి తొక్కినట్టు తొక్కేస్తారు నిన్ను అంతే. అవసరం మనకి ఇవి? దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? ఇంతమంది ఉసురు పోసుకొని ఏం బాగుపడుతుంది అది? సంబంధం లేదు అంటున్నావు. అరే మీకు సంబంధం లేదే అమ్మా, మేము కూడా ఒప్పుకుంటాం. నువ్వు బయటకు వస్తావు కదా సంబంధం ఉందో లేదని మేము తెలుసుకోవడానికి. అవసరం ఇంత మందిని ఉసురు పోసుకొని ఇన్ని కోట్లు, నీకు ఏ నుంచి వచ్చినాయి డబ్బులు మాకు కూడా తెలియాలిగా. అవును. ఇప్పుడు సుమక్క ఎప్పటి నుంచి యాంకరింగ్ చేస్తుంది, మరి ఆమెకు లేవు, ఇన్ని విల్లాలు లేవు, నీకే నుంచి వచ్చింది? 10 సంవత్సరాల నుంచి మరి నీకు ఏ రాజకీయ నాయకుడు ఇచ్చిండు? ఏ రౌడీ షీటర్ ఇచ్చిండు? ఎవడిచ్చిండు? చిరంజీవి గారు కూడా రావనుకుంటా ఇన్ని వేల కోట్లు. 10 సంవత్సరాలు ఎంత కష్టపడతారు? 10 సంవత్సరాలు అమ్మొచ్చి 10 సంవత్సరాల నుంచి మా పాటలు చేసిందా? చేయలేదు కదా. కోట్లయితే ఇవ్వరు కదా. పాటలైతే అసలు చేయలేదు. ఇప్పుడు కొంచెం ఒక 5-6 సంవత్సరాల నుంచి కొంచెం హైలైట్ అయింది. అంత ముందుకు యాంకరింగ్ చేస్తే ఎంత ఇస్తారు? తిప్పి పోతే 30,000-40,000 వస్తుంది. అవును. మరి ఎట్లా సంపాదించినావు? మరి మా కూడా అయితే మేము కూడా సంపాదించుకుంటాం కదా. రోజు రోడ్ల మీద తిరిగి పని చేసుకొని కష్టం చేసుకునే వాళ్ళు, ఇప్పుడు 100-200 కూలి చేసుకునే వాడు ఉంటాడు, చెత్తలు ఎత్తేవాడు ఉంటాడు, రోడ్లు ఎక్కేటోడు ఉంటాడు, మేసరి పని చేసి వాళ్ళు సంపాదించుకుంటారు కదా. నీ స్కీమ్ ఏమో చెప్తే ఇన్ని వేల కోట్లు ఎట్లా డెవలప్ అయినావు? ఏ కంపెనీలో పెట్టినావు? మాకు చెప్పు, మేము చేస్తావు. మరి నువ్వు ఒక పాట వాడితే ఇన్ని వేల కోట్లు ఇచ్చే డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవడున్నా మాకు చెప్పు, మేము కూడా పోతాం అంటాడు. సిగ్గు శరం లేకుండా ప్రజల సొమ్ము తిన్నదే కాకుండా నాకు సంబంధం లేని విషయంలో లాగుతున్నారని సంసారం లెక్క బయటకు వచ్చి ఏడుస్తున్నావు. మరి ఆడ మనుషులే చచ్చిపోయారు కదా. మరి దానికి ఎవరు చెప్పాలి సమాధానం? కనీసం వాళ్ళకి వచ్చే ఏదైనా ట్వీట్ గానీ ఏం గానీ దాని గురించి పట్టించుకుంటలేదు అసలు. 9 మంది వచ్చేంత దమ్ముందంటావా? బయటకు వచ్చేంత దమ్ముందంటావా? ఉందా అసలు? ఎవరుండొచ్చు బ్యాక్గ్రౌండ్ లో అసలు ఇంత ధైర్యంగా ఉంది ఆమె బయట రాకుండా, ఎవరు కూడా ఆమె గురించి మాట్లాడకుండా? ఇప్పటివరకు నార్మల్ పర్సన్ గనక ఒకవేళ ఆమె కాకుండా వేరే ఏ పర్సన్ చేస్తే ఇప్పటివరకు ఏదో ఒకటి అయ్యేది. సజ్జనార్ గారిని కూడా సంప్రదించడం జరిగింది. సజ్జనార్ కూడా కామ్గా ఆమెను పిలిచి కొలికి తీసుకొస్తలేరు ఎందుకన్నది కూడా క్వశ్చన్ ఉంది చాలా మందికి. ఎందుకుందంటే ఇప్పుడు ఆమె సెలబ్రిటీ. చిరంజీవి గారి కంటే, నాగార్జున కంటే, బాలకృష్ణ కంటే, ఎన్టీ రామారావు కంటే సెలబ్రిటీ. ఆమెను బయటికి వేస్తే మరి ఇండస్ట్రీ మొత్తం లాస్ అవుతుందని ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. ఇక్కడ ఎన్ని కుటుంబాలు చచ్చిపోయినా, ఎంతమంది రోడ్లు పట్టినా, ఎంతమంది నష్టపోయినా వాళ్ళకి ఎటువంటి బాధ లేదు. కానీ మంగ్లీ బయటకు వస్తే వాళ్ళకి బాధ, ఎందుకంటే సెలబ్రిటీ కదా. అందుకే వాళ్ళు స్పందించట్లేదు. మరి మేడిపల్లి స్టార్ విషయంలో ఎందుకు స్పందించరు అంటే వానికి బలమైనోడు ఇవ్వలేడు, ఎంకంగా ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేదు. వెనక చూస్తే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ లేరు, అందుకే వాళ్ళని తీసుకొచ్చి కొట్టారు. ఇప్పుడు మాకు అందరు సపోర్ట్ ఉంది కదా, వెనక సపోర్ట్ లేదు, ఇంతగానం ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఈ స్లాబ్లు ఇలా వాడాలంటే కింద పిల్లర్లు ఉండాలి. మరి బలమైన పిల్లర్లు ఉన్నారు కదా. ఇప్పుడు మంగిలి బయటకు తీసుకొచ్చేస్తే బలమైన వాళ్ళు బయటకు వస్తారు, అందుకే దాన్ని దాచిపెడుతురు. బలమైన లేకపోతే ఇంత చెయ్యదు. ఉంది పూర విష్కాంత్ ఉంది, ఇన్ని వేల కోట్లు ఎట్లా సంపాదించింది, ఏ నుంచి వచ్చినాయి? ఫోన్ పెళ్ళి తెలుస్తుందిగా. ఇప్పుడు ఒక పాట వానిక పోతామన్నా ఎంత ఇస్తాడు? 1,00,000 ఇస్తాడు. పోనీ అభిమానంతో 2 లక్షలు ఇస్తాడు. సరే అవే చూపి, మరి సంవత్సరానికి ఎంత అవుతాయి? నువ్వు సంవత్సరం మొత్తం పాటలు అయితే వేసలేవు కదా. సంవత్సరం అంతా పాటలు అయితే నువ్వు వాడతలేవు, చూపి. మరి ఫోన్ పే చూపించమంటే నేను ఎందుకు చూపిస్తాను? ఎందుకు మాట్లాడను?
నిందపడ్డప్పుడు ప్రూఫ్ చేసుకోవాలి కదా. ఇప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు బయటికి రా, నిందపడ్డది కదా, మరి మంచిగా బయటకు వచ్చి కఠినముతో లెక్క లోపడుకో, అందరు సపోర్ట్ చేస్తారు. నేను తప్పు చేయలేదు పోయి బెంగళూరులో వంట వదిలిపెడతారా? కానీ ఈమె మీద కేసు పెడతలేరు ఎందుకు? ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పెట్టలేదు కేసు. ఈ రామావత్ వీళ్ళైతే ఉన్నారు వాళ్ళ మీద పెట్టారు, ఈమె మీద కేసు పెట్టలేదు. అది ఎందుకు? కేసు పెట్టనియట్లేదు కదా, అది తీసుకుంటలేరేమో బహుశా. తీసుకోరు, పెట్టనియరు. ఇప్పుడు ఏడికైనా కానీ తీసుకోరు కదా. ఇప్పుడు నా కొడుకు నేను చెప్పినట్టు వినాల్సిందే. ఇప్పుడు పైన ఆయన చెప్తే పిఎస్ లలో ఎవరైనా కేసు తీసుకుంటారా? తీసుకోరు, ఎవరు తీసుకోరు, పెట్టరు కూడా. ఎంతసేపు నన్న కులం పేరు చెప్పుకొని ప్రతి ఒక్కరిని బయటేసింది. సంబంధం లేదు అనడానికి లేదాడ, సంబంధం ఉంది. ఈమె చేతిలో మట్టంట కూడా చేద్దాము వీళ్ళని పెట్టి నడిపిద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు అనేటోడు గుడ్డోడు కాదు. బాగా లేచింది. నాకు సంబంధం లేని విషయంలో మీరు ఎందుకు లాగిరు, నా కుటుంబాన్ని ఎందుకు లాగిరు, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అని ఏడుస్తుంది. నవ్వే ఆడదాన్ని, నవ్వే మొగోని ఏడ్చి ఆడదాన్ని నమ్మొద్దు అన్నట్టు నువ్వు ఒకల వరకుంటే ఏడ్చిను. మరి ఆడ మనుషులు చచ్చిపోయి ఇబ్బందులు ఉన్నారు, నీకు సంబంధం లేదు, అరే మా బజ్జారా బిడ్డనే కదా చచ్చిపోయింది, పోయి మాట్లాడొస్తాను ఎందుకు పోలేదంటే ఈ దౌడ అవదౌడ వాళ్ళకి కొట్టి 2 చేతులలో ఉన్న పనులు రాలగొట్టి పెడతారని పోతలేవు నువ్వు. 2 దౌడాలు వాళ్ళకు కొడతారు, ఉంచుతారా? బట్టలు ఇప్పు కొడతారు. అవును, ఈ పనికి ఎవరు ఒప్పుకుంటారు అసలు? ఇప్పుడు బంజారా వాళ్ళంతా మంచోళ్ళు లేదు, వాళ్ళంతా చెడ్డోళ్ళు లేదు. వాళ్ళంతా మంచోళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళకి ఏదైనా తేడా వస్తే వాళ్ళంతా చెడ్డోళ్ళు ఉండరు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళని అన్నాను ఫస్ట్. బంజారా బిడ్డని తొక్కేయాలనుకుంటారు. ఈ 10 సంవత్సరాల నుంచి తొక్కింది, ఇప్పుడు ఎందుకు అనుకుంటారు? సిగ్గుండదు వాళ్ళకి, అదే కదా, సిగ్గుండాలి కదా. మా బంజారా బిడ్డ ఎదుగుతుందని తొక్కేలేదు. అరే అదే బంజారా వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా, వాళ్ళే చెప్తున్నారు. కుమ్మరోళ్ళు చెప్తురా, సాకలోళ్ళు చెప్తురా, మాదిగోళ్ళు చెప్తురా, లేకపోతే తుర్కోళ్ళు చెప్తారా? ఏ కులం వాళ్ళు ఈ రోజు బయటకు వచ్చిరు? అదే బంజారా వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు, మా కులవస్తులనే మేము ఇచ్చినాము, ఆమెనే మమ్మల్ని మోసం చేసినట్టు బలబెలగట్లేదు. పైసలు తీసుకుంటారు కానీ ఏం మాట్లాడారో అర్థం కావట్లేదు వీళ్ళకి. మంగ్లీ గారు, నేను తెలంగాణలో గాని ఆంధ్రాలో గాని ఈయన అసలు ఎక్కడైనా ఎలక్షన్లప్పుడు తిరిగినా అన్నది. మరి ఆయన జగన్ తరపుకి వెళ్ళి ప్రచారం చేయలేదేమో? అప్పుడు చేసింది, కోట్లలో నాకు ఇస్తా అన్నారు. నాకు ఈ చేతుల పని, ఈ చేతుల పని, ఇంకా 4 చేతులు ఉంటే ఇంకేడ పోయి అడుక్కొచ్చుకున్నాం. నేను ఈ పని చేసిన దానికంటే వీజీ మనీ చెప్తా. హైదరాబాద్ లో 376 సిగ్నల్ ఉన్నాయి, ఓన్లీ మా ఎలిబినార్ నుంచి ఇప్పుడు ఇక్కడ వరకే. రోజుకో సిగ్నల్ కూడా కూర్చో, పుష్కలం పైసలు. ఎందుకు ఇలా అట్టుకోరుతండి? అవసరమా? ఇంతమంది ఉసురు పోసుకొని, ఇంతమంది కష్టం, 10 రూపాయలు 20 రూపాయల మిత్తిచ్చి నువ్వు ఆశ చూపించి ఇచ్చిన ఊర్లలో ఎవరికైనా ఆశ వస్తుంది. ఊర్లలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఆశ వస్తుంది. అరే నిజమేమో మా బంజారా బిడ్డనే కదా, ఎందుకు మోసం చేస్తుంది, ఎదిగింది అన్నట్టు ఇచ్చారు. వాళ్ళ నోట్లోనే మన వచ్చిన ఊకుంటారా? ఖచ్చితంగా లాగుతారు. ఈ రోజు ఏమనుకోవచ్చు, నాకు సెలబ్రిటీలు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, రౌడీ షీటర్లు ఉన్నారు, నేను బయటకు రానని. దేవుడు అనేటువంటి ఏదో రూపంలో కర్మ ఖచ్చితంగా తిప్పి కొడుతుంది, బయటకు వస్తుంది. అప్పుడు అన్న పెద్ద పెద్ద హీరోనిలో రోడ్లు పట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి. పెద్ద పెద్ద స్టార్లే 100-50 కూడా ఇప్పటి కూడా కొంతమంది అడకదైన పొజిషన్లు. ఏమనుకుంటుందేమో, ఆల్మోస్ట్ సగం దాకింది, ఇంకా దాకుతుంది. అదే కదా, వాళ్ళ తమ్ముని కాపాడుకుంటుంది, వాళ్ళ తమ్ముడిని, ఈమెని. అసలు ఇప్పుడు వాళ్ళ తమ్ముని కాపాడుకో, నువ్వు కష్టం చేసి సంపాదించినావు. అంత ముందు దాకా నీ జోలికి ఎవ్వరు రాలే. ఇప్పుడు నీ తమ్ముని కడుపు నింపనికే, నీ చెల్లె కడుపు నింపనికి ఇంతమంది పొట్టలు కొట్టడం ఎందుకు? మా నాన్న గాని మా చెల్లెలు గాని ఎవరిని లాగొద్దు అంటున్నావు, నువ్వందరిని లాక్కొచ్చినావు బయటికి. ఎవరు లాగలేదు, ఎవరు నీ కుటుంబం మీదకి వచ్చి ధర్నా చేయలేదు, నీ ఇంటి ముందరకు వచ్చి మంగళి ఇట్లాంటి దాన్ని చెడ్డదాన్ని ఎవరు చెప్పలేదు. నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు, ఎవ్వరు తీయలే. తొందర నన్ను తొవ్వ దొరకదు, ఆవేశం ఉన్నని ఖాళీదా కదా అన్నట్టు తొందరలో చేసినావు. పిల్లి కూడా కళ్ళు మూసుకొని పాలు తాగితే నేను నన్ను ఎవ్వరు చూసలేదు అనుకుంటది, పిల్లి అనుకుంటది, చూసేటోడు చూస్తూనే ఉంటాడు. నువ్వు అట్లా అనుకొని చేసినావు. ఆడ ఆమె చేసిన మిస్టేక్ ఏంటంటే వాళ్ళ తమ్ముడు దాంట్లో అన్ని కోట్లు ఎట్లు వచ్చినాయి. సంపాదించాడా మళ్ళీ ఇమ్మీడియట్ గా ఎందుకు వాడు తీసేసిండు తెలియాలి. దాంట్లో గురించి ఒకటి మాట్లాడాడు, అసలు దాని గురించి తెలియరు, అసలు తీయరు. కానీ వీళ్ళు వదిలిపెట్టారు. వదిలిపెట్టేటోడు వాళ్ళు లేరు. ఎందుకు వదిలిపెడతారు? ఆమె సొమ్మ వాళ్ళ అయ్య సంపాదించిందా, లేకపోతే వాళ్ళ అమ్మ సంపాదించిందా, లేకపోతే ఆమె సంపాదించిందా? ప్రజల కష్టము. రాజకీయ నాయకులు కానీ వీళ్ళు వదిలిపెట్టినా ప్రజలు వాళ్ళు వదిలిపెట్టే వాళ్ళు కాదు, మర్చిపోయే వాళ్ళు కాదు. ఏడ ఉన్న పండగడి తొక్కి తీసుకుంటారు, మామూలు తొక్కరు.
దొరకలేదు కదా ఆమె. దొరుకుతానా ఇయ్యాలి కాకపోతే రేపు దొంగోడు ఇయ్యాలి దొంగతనం చేస్తాడు రేపు చేస్తాడు ఎల్లుండి దొరకాల్సిందే వాడు దొరుకుతాడు.